హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక దినము మన జీవితంలో మనకు జత చేయబడింది. ఈ దినాన్ని బట్టి నేను యేసయ్యని స్తుతిస్తున్నాను. ఈ రీతిగా మిమ్మల్ని మరొకసారి కలుసుకోవడం చాలా సంతోషం. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందామా? చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయ్యుండుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే ఏ భక్తుడైనా సరే తన ఎదిగాడు, తన జీవితంలో తనకు ఘనత వచ్చింది, తన జీవితంలో చాలా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు అంటే ఒకే ఒక కారణం ఏంటి అంటే దీన మనసు కలిగి ఉండటము, తనను తాను తగ్గించుకొని జీవించి ఉండడము. అందుకే లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వరకైతే మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటామో, అయ్యా నేను కాదు నాయన, నీవే కార్యం జరిగించేవాడు, నాకు కాదు నాయన ప్రభువా, ఘనత మహిమ ప్రభావములు పొందవలసిన వాడు యేసయ్య మాత్రమే. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, దీన మనస్కులుగా మనల్ని మనం ఉంచుకొని ఆయన బలిష్టమైన చేతుల కింద ఉంటామో, తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అలాగే చూస్తే ఒకసారి యేసయ్య సీదోను ప్రాంతంలో ఉన్నప్పుడు తన యొద్దకి ఒక కనాను స్త్రీ వచ్చింది. ఆ కనాను స్త్రీ యొక్క బాధ ఏంటంటే తన కుమార్తెకు దెయ్యము పట్టి ఉంది. అయితే యేసయ్య దగ్గరికి వచ్చి ఆ యొక్క కనాను స్త్రీ అంటుంది, యేసయ్య నాకు నా కుమార్తెకు దెయ్యం పట్టింది, నువ్వు విడిపించు అంటే యేసయ్య ఒక మాట అంటాడు. ఏంటంటే పిల్లల దగ్గర ఉన్న రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకి వేయడము న్యాయమా అని అడుగుతాడు. అయితే దానికి జవాబుగా ఆ కనాను స్త్రీ అంటుంది, యజమానులు పిల్లలు తింటుండగా వారి బల్ల మీద నుంచి కింద పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా నా తండ్రి అని చెప్పి అంటే, ఆవిడ చెప్పిన జవాబుకి, ఆవిడ చూపిన విశ్వాసంకి, తను తాను తగ్గించుకున్న రీతిని బట్టి యేసయ్య ఎంతగానో విస్మయం ఉంది, ఎంతగానో ఆశ్చర్యపడి వెంటనే ఆ కనాను స్త్రీ కుమార్తెను స్వస్థపరిచాడు. మనల్ని కూడా మనము ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆ కనాను స్త్రీగా చూడండి, తనను కుక్క పిల్లలుగా పోర్చుకుంది. దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి ఒక క్రియ తన కుమార్తె జీవితంలో జరిగించడానికి ఆ తల్లి ఏం చేసిందంటే చాలా కింది స్థాయికి తగ్గించుకుంది. మళ్ళీ నీ జీవితంలో, నా జీవితంలో దేవుని సూచక క్రియ చూడాలంటే, దేవుని ఆశీర్వాదము పొందుకోవాలంటే, దేవుని మహిమను నువ్వు నేను చూడాలంటే, ఆయన ఆశ్చర్యమైన ప్రేమను, మెండైన కృపను మన మీద కుమ్మరింపబడాలి అంటే మనం కూడా చేయవలసింది ఒకటే, దీన మనసై మన సమయం వచ్చే వరకు. ఎందుకు? విత్తనం వేసిన వెంటనే పంట చేతికి వచ్చేస్తుందా? సమయం పడుతుంది. ఆ సమయం వచ్చిన తర్వాత రైతు సంతోషంతో పంటను కోస్తాడు. అవునా? మనం కూడా అంతే. మన సమయం వచ్చినంత వరకు మనము వేచి చూసి వెంటనే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మన సమయం వచ్చే వరకు మనము వేచి చూస్తూ ఉండాలి. భయపడిన అవసరం లేదు. అయ్యో అందరూ ఆశీర్వదింపబడుతున్నారు, అందరూ ఒకప్పుడు వారికి ఏం లేదు, ఇప్పుడు అన్నీ వాళ్ళకి వచ్చేసినాయి, ఆశీర్వాదాలు వచ్చేసినాయి, వారు లేమిలో ఉన్నారు, ఒకప్పుడు కలిమిలో ఉన్నారు, ఒకరు ఏమీ లేని స్థితిలో ఉన్నారు, కానీ ఇప్పుడు వారికి సంపద వచ్చేసింది, అన్నీ వచ్చేసినవి, ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నారు అని చెప్పి మనము అంటున్నాం. కానీ అది వారికి వచ్చిన సమయము. నీకు నాకు కూడా ఒక సమయం సిద్ధపరిచాడు. నీకు నాకు ఒక దినం ఉంది. ఆ దినము నాడు ప్రతి కన్నీటి తుడిచే దినము. మన కన్నీరు ఆనంద బాష్పంగా మారే దినము. మన జీవితాలు హెచ్చుగా ఎదిగే దినము. ఎంత కిందకి మనం అనగద్రొగ్గబడ్డామో అంతకు మించి యేసయ్య నిన్ను నన్ను హెచ్చించే దినము. ఆ దినము కొరకు వేచి ఉందాం. అప్పుడు ఆ దినము వచ్చే వరకు వినమ్రతతో దీన మనసుకులై దయగల దక్షిణ హస్తం కింద మనల్ని మనం కాచుకుందాము. అప్పటి వరకు వేచి చూద్దాము. దేవుడు వాక్యమును దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా నీకు స్తోత్రములు నాయన ప్రభువా. మమ్మల్ని ప్రేమించి నాయన ప్రభువా, మమ్మల్ని హెచ్చించుటకు నాయన ప్రభువా మా కొరకు సమయమును సిద్ధపరుస్తున్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన ప్రభువా. ఆ సమయం కొరకు నాయన ప్రభు మేము వేచి చూచుటకు నాయన ప్రభువా మాలో ఓర్పును దయచేయి, మాలో నెమ్మదిని దయచేయి నాయన ప్రభువా. నాయన ప్రభువా మా ముందు ఉన్న వాటి విషయమే నాయన ప్రభువా మేము చింతించకుండా, అయ్యో మేము ఇంకా ఎదగడం లేదు, అయ్యో మేము ఇంకా క్రిందకు తొక్కబడుతున్నాము, ఇంకా మేము వెనకకు వేయబడుతున్నాము, వెనుకంచులోనే ఉన్నాము అని మేము నాయన ప్రభువా పరిస్థితులను బట్టి నాయన ప్రభువా మేము చింతించకుండా నాయన ప్రభువా దీన మనసుతో నాయన ప్రభువా నీ చేతి కింద నాయన ప్రభువా నీ దయగల దక్షిణ హస్తం కింద నాయన ప్రభువా బలిష్టమైన నీ యొక్క దక్షిణ హస్తం కింద నాయన ప్రభువా మమ్మల్ని మేము కాచుకొని కృపను మీరు మాకు అనుగ్రహించండి నాయన ప్రభువా. మాకు హెచ్చింపు ఉంది నాయన ప్రభువా, మాకు ఘనత ఉంది నాయన ప్రభువా, మా మీద నీ కృప నీ ప్రేమ విస్తారంగా కుమ్మరించే దినము ఉంది నాయన ప్రభువా. మాకును ప్రభువా నీ యొక్క పరలోకంలో నాయన ప్రభువా సింహాసనం ఉంది. ఆ సింహాసనం మేము కూర్చుండే వరకు నాయన ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకున్న మనసు మాకు దయచేయండి నాయన ప్రభువా. నాయన ప్రభా ఎప్పుడైతే మమ్మల్ని మేము తగ్గించుకుంటామో నీవే మమ్మల్ని హెచ్చించి గణపరుస్తావు నాయన ప్రభా. అన్యుల ఎదుట మమ్మల్ని గణపరుస్తావు, శత్రువుల ఎదుట మమ్మల్ని గణపరుస్తావు, ఎవరైతే మమ్మల్ని దూషించారో నిందించారో వాళ్ళ ఎదుట మమ్మల్ని గణపరుస్తావు. కాబట్టి ఆ దినము వరకు మేము నమ్రతతో నిన్ను ఆనుకొని నీ దయగల దక్షిణాస్తం కింద మేము ఉండినట్లు కృప చూపిస్తారని మేము నమ్ముచున్నాము. మీ సహాయం మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. కష్టాలలో, నష్టాలలో, దుఃఖంలో నాయన ప్రభా, ఏడుపులో, ప్రతి విషయంలో నీకు నాయన ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నాయన ప్రభా నిన్ను వెంబడించి వారుగా ఉంచుతారని నమ్ముచు నాయన ప్రభా మా పాదములు నీ దగ్గర నాయన ప్రభా నీవు సిద్ధపరిచిన బండపైన ఉంచినట్లు కృప చూపిస్తారని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.